నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైమ్ గనుక మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకైతే ఈరోజు మనం డిస్కషన్ చేసేదొచ్చి ఈ టమాటో ధరలు. ఈరోజైతే కొంచెం రైజ్ అయినాయి. లాస్ట్ 2 డేస్ అయితే కొంచెం డౌన్‌లో ఉన్నాయి. దీనివల్ల రైతులు తెలుసుకోవాల్సిందేమంటే రేట్లనేటివి కొంచెం టైం పడుతుంది రైజ్ అయ్యేదానికి. ఒక 2 రోజుల్లోనే ఇంక నమ్మకం లేదు. ఇంక టమాటో వదులుకోవాల్సిందే. ఇలాంటి పెద్ద పెద్ద స్టేట్మెంట్‌లు కూడా ఇచ్చారు. రైతులు కొంతమంది కామెంట్‌లు కూడా చేశారు. చెప్తున్నాను ఇలాంటివన్నీ మళ్ళా రైజ్ అయితాయి. ఇప్పుడు మీరు ఛత్తీస్‌గఢ్ ఎక్కడి నుంచో కాయలు వచ్చినాయని చెప్పినారు. మదనపల్లికి, అంగళ్ళకి. అక్కడి నుంచి ఇక్కడికేసుకొనొస్తే రూ. 300 బాక్స్ పోతే వాళ్ళకేం మిగులుతుంది? ఒకసారి ఆలోచించండి. మనకేం మిగులుతుంది? రూ. 300 పోతే? ఎవరికీ ఏం మిగలదు. 300 పోతే లాసుల్లోకెళ్ళిపోతారు. రైతులు లాసుల్లోకెళ్ళిపోతారు. అందుకు అదొకటి మెయిన్ రీజను. ఇంకోటేమంటే ఇప్పుడు ఒకరోజు 1600, 1700 పడేశారు మదనపల్లిలో. ఆ రోజు ఏమైంది రేట్లన్నీ జంప్ అయిపోయినాయి. తర్వాత ఏమైపోయింది మరుసటి రోజుకి రేటు అర్ధానికర్థం డౌన్ అయిపోయింది. ఈ వ్యాపారస్తులకందరికీ లాస్. లాసొచ్చేసింది. ఎవరైనా రూ. 10 సంపాదించుకోవాలనే బిజినెస్ చేస్తారు. అది నువ్వైనా, నేనైనా ఎవరైనా. అది మెయిన్. ఆ 1600 నుంచి తగ్గించేకి వీళ్ళు నేననుకుంటాను. నా ఒపీనియన్ మాత్రమే అది. ఇంగా అది నాకెవరు చెప్పలేదు. నా నా అనాలిసిస్ మాత్రమే అది. అది ఈ 1600 నుంచి 800కి మళ్ళీ 400కి టపటపా అని తగ్గిచ్చేశారు. వాళ్ళవి ఇప్పుడు ఎవరైనా అంతే కదా! మార్కెట్ కాయలు పాడేవాడు గూడా వానికి కొంచెం ఆదాయం వస్తుంది. తర్వాత వీళ్ళకి ఆదాయం రావాలి. వాళ్ళు అసలే వినరనుకో కాయలు కొనరు ఎవరు మళ్ళా. ఆ మార్కెట్‌కి ఇంకో వ్యాపారస్తుడు రాడు ఇంకోసారి. ఇంకో వ్యాపారస్తుడిని పట్టుకోవాలంటే ఆ మండి వాళ్ళకి కూడా కష్టమే. అందుకని ఉండే వాళ్ళతోనే దొబ్బుతారు. మార్కెట్ నడిపించాలి కాబట్టి వాళ్ళు ఆ లాస్ అంతా మన నెత్తినకేస్తారు రైతుల మీదకి. ఎవరైనా అంతే లాసులనేటివి భరించాలి కాబట్టి ఈ విధంగా అయితే ఏస్తారు. దీనివల్ల అయితే మార్కెట్ అనేది డౌన్ అయింది. ఇప్పుడు 500కైతే అయింది. ఇంక మేబీ టుమారో కొంచెం కొంచెం జంప్ కావచ్చు. లేకపోతే మళ్ళా అందరూ కాయలు డౌన్ అయిపోయింది కదా! కాయలు పెరగకపోయినారనుకో మళ్ళా రూ. 1000కైతే ఎళ్ళిపోవచ్చు ఒక రోజులో. అది ఎవరి చేతుల్లోనూ లేదు. మార్కెట్ డౌన్ అయ్యేది, అప్ అయ్యేది. అది నువ్వు చెప్పలేవు, నేను చెప్పలేను, ఎవరు చెప్పలేం కాబట్టి పచ్చి సరుకు మనం ఏ రోజుకి ఆ రోజు అమ్ముకుంటేనే డబ్బులు. పొద్దున్నే ఈరోజు 2000 వినాయి. రేపు నాకు మళ్ళా 2000 పోతాయంటే అది ఎవరి చేతుల్లోనూ ఉండదు. కాబట్టి రైతులు తెలుసుకోవాల్సింది అదే. 2 రోజుల్లో ఏమర్థమైంటది మీకి? కష్టము కష్టం తర్వాత లాభం ఉంటుంది మనకి. కష్టం తర్వాత సుఖం ఉంటుంది. నష్టం తర్వాత లాభం అనేది ఉంటుంది. నువ్వు బండిలోని మెట్టెక్కినావంటే అర్థం ఏమని? ఇంక డౌన్ వస్తుందని అర్థం. ఓకే. అవి తెలుసుకోండి మీరు. ఏదైనా గానీ కొంచెం కష్టం వచ్చిందంటే తర్వాత హ్యాపీ వస్తుందని అర్థం. ఇప్పుడు రేట్లు డౌన్ అయినాయంటే ఏమిటి పెరుగుతాయని అర్థం అంతే. ఎవరైనా చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి. 2 దినాలకే అయిపోయింది, అదయిపోయింది, ఇదయిపోయింది అనుకుంటే టోటల్‌గా ఎళ్ళిపోతాం. ఇది గ్యాంబ్లింగ్ లాగా. గ్యాంబ్లింగ్ అనే మేలు హ్మ్. మనం ఆడతా ఉంటాం తెలుస్తుంది. కానీ ఇది ఎవరం ఆడం. నువ్వు ఆడవు, నేను ఆడను, ఎవరు ఆడవు. వ్యాపారస్తులు, మార్కెట్‌లు, సప్లై, డిమాండ్ చానా రకాల మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. గ్యాంబ్లింగ్ అంటే నువ్వే ఆడతావు. ఇక్కడ అలా ఉండదు. ఎవరెవరో ఆడతా ఉంటారు. మనం ఊరికనే ఉంటాం అంతే. మనం అన్నీ చేసుకొని పోతాం. అది ఇది మెయిన్. ఇవి గుర్తుపెట్టుకొని ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే మీకు అప్డేట్ ఇస్తాను. ఇంకేం డౌట్స్ ఉన్నా అది ఇంకా ఆ ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ కూడా చూడండి. వాడండి. వాడిన తర్వాత మీరు నమ్మండి. నేను మాట్లాడను. మన ప్రొడక్ట్సే మాట్లాడతాయి రిజల్ట్ గురించి. ఇప్పుడు ఈరోజు కూడా అంగళ్ళు అయితే 500 పోయినాయి. మదనపల్లి 550 వరకు పోయినాయి. ఇంకా మన కల్చరు కూడా పోయుండొచ్చు. అది 20 కేజీల బాక్సే కాబట్టి 300 దాకా 350 దాకా ఏమైనా పోయుండొచ్చు. అవి కూడా అప్డేట్ అయితే ఇస్తాను. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ రైతు. మీకు అందుబాటులో ఉండే రైతుని. థాంక్ యూ. థాంక్ యూ ఆల్ ఫార్వర్డ్.